హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం కృష్ణ నవనీతంలో భాగంగా గృహస్థాశ్రమం గురించి కంటిన్యూ చేస్తున్నాం కదా. ఈ సిరీస్లో భాగంగా మనం ఈరోజు నెక్స్ట్ బాలకృష్ణుడు, వృద్ధుడు వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ యొక్క అల్లరి చేష్టలు ఏంటవనే విశేషాలన్నీ కూడా ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు బాలకృష్ణుడు: తాతగారు, నన్ను పట్టుకోవడానికి వెనక ఎవరో వచ్చే అవకాశం ఉంది. మీరు నన్ను స్తుతిస్తూ ఉండి బిగ్గరగా మాటలు వినిపిస్తూ ఉంటే నేను ఇక్కడే ఉన్నానని వాళ్ళకు తెలిసిపోయే అవకాశం ఉంది కదా. మీరు నన్ను నిజంగా స్తోత్రం చేయాలంటే నిశ్చలంగా మనస్సులో నా నామధేయాలు స్మరించుకోండి. వృద్ధుడు: అలాగే స్వామి, ఇన్నాళ్లకు నా తపస్సు పూజాఫలం పండి కొంతసేపు దాగి ఉండాలనే మిషతోనైనా నా గృహం పావనం చేసినారు. మీరు సెలవిచ్చినట్లే నా మనసులోనే నామ పారాయణం చేసుకుంటాను. కానీ మీరు ఒక వరాన్ని అనుగ్రహించాలి అన్నాడు. బాలకృష్ణుడు: మీకు ఏం వరం కావాలో కోరుకోండి, తప్పక ఇస్తాను. వృద్ధుడు: బాలకృష్ణ ప్రభు, నీవు పురిటి బిడ్డగా ఉన్నప్పుడే పూతన ప్రాణాలు హరించినావు. 3 నెలల బిడ్డగా ఉన్నప్పుడే శకటాసురుని చంపినావు. 1 ఏడాది వయసులోనే తృణావర్తిని సంహరించినావు. లీలా మానుష విగ్రహుడైన నీకు నేను కోరిన వరం ప్రసాదించడం ఏమాత్రం అసాధ్యం కాదు. 90 ఏళ్లు దాటిన ఈ ముదిమితో బాధపడలేకున్నాను. ముసలితనం చేత కలిగే కష్టాలు భరింపలేకున్నాను. ఏ మానవుని జీవితంలోనైనా వసంతకాలంగా చెప్పుకోదగిన నవ యౌవనాన్ని నాకు ప్రసాదించు. ఘటనా సమర్థుడైన నీవు నన్ను నవయుకునిగా మార్చు అంటూ బాలకృష్ణుణ్ణి పాదార విందాలపై పడ్డాడు. అలా తన పాదార విందాలు స్పృశించి తన అంతరంగంలో నిశ్చల నిర్మల నిర్వికార్య భావనుడై కృష్ణుని నామ సంకీర్తనంలో నిమగ్నుడై ఉన్న వృద్ధుని 2 భుజాలను బాలకృష్ణుడు తన 2 చేతులతో పట్టుకుని పైకి లేపాడు. బాలకృష్ణుని హస్తస్పర్శ తగిలిన వెంటనే ఆ వృద్ధుడు నవయువకుడైనాడు. నూనూగు మీసాల నూతన యౌవనంతో బంగారు కాంతుల శరీర ఛాయతో ప్రకాశిస్తున్నాడు. నవ యౌవన ప్రాయుడైన ఆ భక్తుని ఆనందానికి అంతులేదు. బాలకృష్ణుడు ఆ భక్తునితో కొంతసేపు ఇష్టాగోష్ఠి సల్పి అక్కడి నుండి వెళ్ళిపోయినాడు. మరుసటి దినం మళ్ళీ అదే తంతు. బాలకృష్ణుడు దొంగతనానికి వెళ్ళడం, మళ్ళీ సంబంధిత గృహస్థుడు పట్టుకునే ప్రయత్నం చేయడం, బాలకృష్ణుడు తప్పించుకోవడం, మళ్ళీ దాగి ఉండటానికి అదే ఇంటికి బాలకృష్ణుడు రావడం జరిగింది. విచిత్రం ఏమిటంటే, నిన్నటి దినం ఏ వ్యక్తికి బాలకృష్ణుడు నవ యౌవనం ప్రసాదించి నూనూగు మీసాల యువకునిగా మార్చివేసినాడో ఆ వ్యక్తి మరలా వృద్ధుడై ఉన్నాడు. బాలకృష్ణుడిని చూసిన వెంటనే బోర్న విలిపించినాడు. మళ్ళీ తనకు వృద్ధత్వం సంక్రమించడం పట్ల ఆవేదన చెందుతూ బాలకృష్ణుడితో ఏదేదో మొరపెట్టుకునే ప్రయత్నం చేసినాడు. బాలకృష్ణుడు తాతగారిని ఓదారుస్తూ: తాతగారు, బాధపడకండి, విచారించకండి. నిన్న సాయంత్రం మీ ఇంటిలో ఏం జరిగిందో నాకు కాస్త వివరంగా చెబుతారా అన్నాడు. వృద్ధుడు ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక మౌనంగా తలదించుకున్నాడు. బాలకృష్ణుడు ఆ వృద్ధుని శిరస్సు పైకి లేపుతూ ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి: మీరు చెప్పకపోయినా నాకంతా తెలుసు అన్నట్టు ఒక చిరునవ్వు చిందించినాడు. ఇంతకు ఆనాటి సాయంత్రం ఏం జరిగిందంటే, నవయౌవన సంప్రాప్తుడయ్యున్న ఆ భక్తునికి ఇల్లాలు అదే ఊరిలో ఉన్న తన పుట్టింటికి వెళ్ళి యుండి సాయంత్రం ఇల్లు చేరుకున్నది. ఈ వ్యక్తికి యౌవనం ప్రాప్తించిన ఆమె వృద్ధురాలే కదా. ఆమెకు ఈ నవయువకుడిని చూడడంతో ఆశ్చర్యం కలిగింది. అయితే ఆ కృష్ణ భక్తుడు ఆమెకు జరిగినదంతా పోసగుచ్చినట్లు చెప్పి ఆశ్చర్యంలోంచి తేరుకునేటట్లు చేశాడు. అప్పుడు వారిరువురికి ఈ విధంగా సంభాషణ జరిగింది. వృద్ధురాలు: వృద్ధుడిగా ఉన్న మీరు నవయువకుడిగా మారడం నాకెంతో సంతోషదాయకం స్వామి. మీ నోటితోనే నన్ను కూడా నవయువతిగా మార్చివేయమని మీరు భగవంతుడైన కృష్ణుణ్ణి వరం కోరి ఉంటే బాగుండేది కదా. మీరిప్పుడు నవయువకులైనందువల్ల ఇంకా మీ సుదీర్ఘ జీవనంలో మిమ్మల్ని ధర్మపత్నిగా సేవించే అవకాశం నాకు కూడా లభించాలి కదా. భర్త: నాకు ఆ ఆలోచన స్ఫురించింది, కానీ ఇప్పటికీ నీతో జీవితాంతం చరించాను కదా. మళ్ళీ నువ్వే నాకు ధర్మపత్నివైతే
నా జీవితంలో క్రొత్తదనం ఎక్కడుంటుంది? అందుకే ఇప్పుడు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. వృద్ధురాలు: మీ ఆలోచన ధర్మబద్ధం కాదు స్వామి. మీరు గృహస్థాశ్రమం ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఒకవేళ నేను బాలకృష్ణుని అనుగ్రహంతో నవ యువతిగా మారిపోయి ఉంటే మిమ్మల్ని కూడా నవ యువకునిగా మార్పించి మీతో సహజీవనం పంచుకొని ఉండేదాన్ని. అందుకే నేను కూడా బాలకృష్ణుని ఆశ్రయించి నవ యౌవనాన్ని పొందుతాను. మీతోనే సహజీవనం చేస్తాను. నవయువకుడు: అటువంటి ఆశలు పెట్టుకోవద్దు. నా ఆనందానికి అడ్డు తగలవద్దు. నేను రేపటి నుంచి నూతన వధువును అన్వేషించబోతున్నాను. నా జీవితం నుంచి ఇక నీకు స్వస్తి. వృద్ధురాలు ఒప్పుకోలేదు. ఇరువురికి వాదోపవాదాలు జరిగాయి. వృద్ధురాలు బాధపడుతూ ఉద్విగ్నమైన మనస్సుతో పుట్టింటికి వెళ్ళిపోయింది. అయినా ఆ రాత్రంతా ఆమెకు నిద్రలేదు. తన అంతరంగంలో బాలకృష్ణుని మాటిమాటికి స్మరించుకుంటూ, కృష్ణ, ధర్మ సంస్థాపనకు అవతరించిన దేవదేవుడు అని నారదాది మహర్షులు నిన్ను గానం చేస్తున్నారు కదా. నా భర్త ఎంత విజ్ఞాన సంపన్నుడైన భక్తియోగ బలంతో నిన్ను ప్రసన్నం చేసుకోగలిగిన ఆశాసత్వమైన యౌవన సుఖాన్ని కోరుకుంటున్నాడు. ఇది ధర్మమా? అతడు మళ్ళీ అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూ నీ పాదపద్మాల సేవకు ఆయనకు సహధర్మచారిణిగా దూరమైపోతాడేమో. అతన్ని కరుణించు. నన్నైనా యువతిగా మార్చి ఆయనను సహధర్మచారిణిగా చేయి. లేదా మమ్మల్ని ఇరువురిని వృద్ధులుగానే దీవించి ఈ భవబంధాల నుండి ముక్తుల్ని చేయి అంటూ అర్థించింది. ఇక్కడ నవయువకుడిగా మారి ఉన్న భర్త తను వరింపబోయే నూతన వధువును గూర్చి కలలు కంటూ నిద్రిస్తున్నాడు. ధర్మావతారుడైన కృష్ణుడు అమ్మగారి ప్రార్థనను మన్నించినాడు. అందుకే నిద్రలేచేసరికి నవయువకుడు మళ్ళీ వృద్ధుడై ఉన్నాడు. ఆ వృద్ధ దంపతులకు బాలకృష్ణుని సంపూర్ణానుగ్రహం లభించింది. జీవాన్ముఖులైనారు. సదా విషయ కామస్య దేహ రామస్య సర్వదా దుష్ట స్వభావ వామస్య శ్రీకృష్ణ శరణం మమః.